రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ సీజన్లో ఉత్సాహం చూపిస్తోంది. ప్రధానంగా ఐపీఎల్ విజేతలుగా నిలిచిన జట్లను ఒక్కొక్కటిగా ఓడిస్తోంది ఆర్సీబీ. మొదటి 2 మ్యాచ్ల్లోనూ ఘన విజయం సాధించిన ఆర్సీబీ మూడో మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ను ఢీకొట్టేందుకు రెడీ అయిపోతోంది. మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించిన ఆర్సీబీ రెండో మ్యాచ్లో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కి చపాక్లోనే షాక్ ఇచ్చింది. మరి ఈరోజు మ్యాచ్ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ దగ్గర కూడా ఒక ఐపీఎల్ ట్రోఫీ ఉంది కాబట్టి లెక్క ప్రకారం గుజరాత్ను ఆర్సీబీ ఓడించాలి. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఆర్సీబీకి 4వ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్కి తేడా ఒక్క విజయమే కాబట్టి రెండు టీమ్స్ విన్నింగ్ కోసం తీవ్రంగా కృషి చేస్తాయి. ఇక జట్ల విషయానికి వస్తే ఇద్దరికీ బౌలింగ్ యూనిట్టే బలం. ఆర్సీబీలో జాష్ హ్యాజిల్వుడ్కి తోడుగా భువనేశ్వర్, ఎస్ దయాల్ పేస్ బాధ్యతలను పంచుకుంటుంటే కృణాల్, సుయాష్ శర్మ స్పిన్ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఇక బ్యాటింగ్లో కింగ్ కోహ్లీకి తోడుగా ఫామ్లో ఉన్న రజత్ పాటీదార్ కూడా మరొక్కసారి విరుచుకుపడితే ఆర్సీబీ భారీ స్కోరే చేయొచ్చు. మరోవైపు గుజరాత్లోనూ అంతే. రబాడాకు తోడుగా ప్రసిద్ధి కృష్ణ, సిరాజ్ రెండు వైపుల నుంచి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. స్పిన్ కోసం రషీద్ ఖాన్కి తోడుగా వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటారేమో చూడాలి. బ్యాటింగ్లో అయితే గుజరాత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. గిల్, బట్లర్, సాయి సుదర్శన్ మరోసారి చెలరేగిపోవాలని కోరుకుంటుంది. చూడాలి మరి ఈ కింగ్ ప్రిన్స్ల పోరాటంలో గెలుపు ఎవరిదో.